శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 24వ అధ్యాయం నిన్న కొంతవరకు చెప్పుకున్నాము. దాని తర్వాత కుబేరుడు బట్టలు నగలు పెట్టాడు. వాయుదేవుడు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మున్నగునవి అందించాడు. ఇంకా అసలు మొత్తం మీద పెత్తనం చలాయించేవారు ఎవరయ్యా అంటే ఆయన ఇంద్రుడాయే. పురోహితుడు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి. ఈ విధముగా నిర్ణయించుకున్నాక పెళ్లి సన్నాహాలు ప్రారంభించి పనులు చురుకుగా కొనసాగిస్తున్నారు. వకుళదేవి, పార్వతి, అరుంధతి మున్నగు పుణ్య స్త్రీలు శ్రీనివాసుని మంగళ స్నానానికి చెందిన ఏర్పాట్లు చేశారు. పరిమళాలు వెదజల్లే పన్నీటి జలాశయాలన్నీ సిద్ధం చేశారు. ఒక రత్న పీఠముపై శ్రీనివాసుని ఆశీనుని చేసి మంగళ వాయిద్యాలు ధనిస్తూ ఉండగా ముత్తైదువులు మంగళహారతులు పాడసాగారు. అలా పాడుతూనే సుగంధ భరితమైన తైలము రాసి పన్నీట జలకం ఆడించారు. నుదుట కస్తూరి తిలకము పెట్టారు. బొగ్గకు కాటుకల చుక్క కూడా పెట్టారు. పట్టు పీతాంబరాన్ని కట్టించారు. ప్రయాణ ముహూర్తము దగ్గర అవుతుందనగా వారందరూ పంచభక్ష పరమన్నాలు సుష్టుగా భుజించారు. కర్పూర మిళిత పరిమళ తాంబూలాలు సేవించి వివాహానికై ప్రయాణ సన్నాహములలో ఉన్నారు. ఎవరి వాహనాలు వారు సిద్ధం చేసుకోసాగారు. శ్రీనివాసుడు గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు. బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని చెరొక వైపున ఉండిరి. ఇంద్రుడు మొదలైన వారు వారి వారి వాహనాలు అధిరోహించారు. ముత్తైదువులు మహర్షులు పల్లకిలు నెక్కారు. శ్రీనివాసుడును వారందరూ శేషాచలం నుండి కింద వైపునకు దిగుతూ నారాయణపురానికి ప్రయాణం చేయసాగారు. మార్గ మధ్యలో పద్మతీర్థములోనే సుఖముని యొక్క ఆశ్రమము ఉన్నది. సుఖముని శ్రీనివాసుడు పెళ్లివారు తన ఆశ్రమ సమీపానికి వస్తున్నారన్న విషయం గమనించి ఎదురేగి శ్రీనివాసుని కలుసుకున్నాడు. శ్రీనివాస, నువ్వు ఆది దేవుడవు. ఇప్పుడు నీవు నాకు గల ఒక కోరిక తీర్చవలసి ఉన్నది అన్నాడు. తప్పక తీర్చగలవాడని చెప్పు స్వామి అన్నాడు శ్రీనివాసుడు. తదుపరి భాగం మిగతాది తదుపరి భాగంలో చెప్పుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.